హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. నేను పాత వీడియోలో కూడా చెప్పిన మా హౌస్ రెనోవేషన్ అని, మా ఫ్లాట్ రెనోవేషన్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన కదా. ఆ వీడియోలోనే నేను చెప్పిన అనమాట, లైక్ ఏమేమి తప్పులు అయితే చేయొద్దు, ఒక ఇల్లు, ఒక సొంత ఇల్లు లేదా ఒక ఫ్లాట్ ఏదో ఒకటి తీసుకుంటే ఎవరైతే కొన్ని మిస్టేక్స్ అయితే చేయొద్దు అని చెప్పిన కదా. ఆ మిస్టేక్స్ ఏందో నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఒక ఇల్లు, ఒక అంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఫ్లాట్ అన్నా, ప్లాట్ అన్నా, ల్యాండ్ అన్నా, ఏదైనా సరే ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ మన బడ్జెట్ అయితే చూసుకోవాలన్నమాట. మనకు బడ్జెట్ ఎంత ఉందనేది అయితే ఫస్ట్ చూసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్, మన దగ్గర అయితే మనీ అయితే డెఫినెట్గా ఉండాల్సిందే. అమౌంట్ లేకుండా అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళొద్దు. మొత్తం లోన్ మీదనే డిపెండ్ అవుతా అంటే కాదు, మన చేతిలో కొంచెం అమౌంట్ అయితే ఉండాలి. ఫస్ట్ థింగ్ బడ్జెట్ గురించి ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఒకవేళ మీరు లోన్ ఇట్లా తీసుకోవాలనుకుంటున్నారనుకో, ఫస్ట్ మీకు లోన్ వస్తుందా రాదా, మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, ఇదంతా కూడా చూసుకోవాలన్నమాట. ఇంతకుముందు మీరు ట్రాన్సాక్షన్స్ మంచిగా చేసిరా లేదా, ఈఎంఐస్ టైం టు టైం కట్టిరా లేదా, ఏమైనా బౌన్స్ అయిందా చెక్స్, అట్లాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట. చాలామంది సిబిల్ స్కోర్ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతారు. తర్వాత మనం ఒకరికి ఇచ్చేస్తాం అనమాట, మీడియేటర్కి. లైక్ నాకు కొంచెం లోన్ ఇప్పియండి అది ఇది అని చెప్పేసి ఒక మీడియేటర్కి అయితే ఇచ్చేస్తాం అన్న ఫైల్. ఆయన వేరే దగ్గర చేపిస్తాడు. కానీ ఆయన చేపించేటప్పుడు చాలా ఏమంటారు, కొన్నిసార్లు ఓకే యాక్సెప్ట్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు, కొన్ని బ్యాంక్స్ అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనది ట్రాన్సాక్షన్స్ అయినా కూడా టైం టు టైం కడుతున్నామా లేదా, ఇవన్నీ అయితే బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ చిన్న ప్రాబ్లం వచ్చినా రిజెక్ట్ చేస్తారు. ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అయినా, ఇట్లా సిబిల్ స్కోర్ అయినా అని అనుకోవద్దు. ఇంకొకటి, మనం తీసుకున్న ఇల్లు అయినా, లేకపోతే ఏదైనా ప్లాట్ అయినా, ఏదైనా ల్యాండ్ అయినా, ఏదైనా తీసుకున్నాం అనుకో, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కుంటున్నాం అనుకో, దానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఒరిజినల్వి అని ఓనర్ దగ్గర అయితే మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే కొంతమంది ఏదో అమ్మేసేయాలి, దెబ్బ అమ్మేసేయాలని చెప్పేసి కొన్ని ఫేక్ కూడా పెట్టించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ముందు వెనక అన్నీ ఆలోచించాలన్నమాట. అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మీరు తీసుకోవడానికైతే ట్రై చేయాలి. ఇంకోటి, నేను ఆల్రెడీ చెప్పిన కదా ఎవరైతే లోన్ తీసుకుంటారో అని. సో లోన్ తీసుకునే వాళ్ళైతే ఫస్ట్ లోన్ మీకు ఎంత వస్తుంది, లైక్ 30 lakhs వస్తుందా, 40 lakhs వస్తుందా, ఇదంతా ముందే చెక్ చేసుకోవాలన్నమాట మీరు. దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ ప్లస్ ఆ లోన్ బట్టి దాని తగ్గట్టు మీరు ఒక ఫ్లాటో, ఇల్లో, ల్యాండో ఏదో ఒకటి అయితే కొనుక్కోండి. ముందే ఇవేంటివి చూసుకోకుండా డైరెక్ట్గా అయితే డెఫినెట్గా అసలు పోకండి అనమాట. ఫస్ట్ ఇదంతా వెనక బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకోవాలి మనము. మనకి అమౌంట్ ఎంత ఉంది, మనకి లోన్ అమౌంట్ ఎంత వస్తుంది, మనం ఎంతలో తీసుకోవాలి అనేది ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. ఆ ప్లాన్ బట్టి మీరైతే ఒక ఏదో ఒకటి కొనేసుకోండి అనమాట. ఫ్లాటో, ఇల్లో, ప్లాటో, ల్యాండో, ఏదో ఒకటి, పొలం ఏదైనా ఒకటి అయితే తీసుకుని బడ్జెట్ అయితే ఆలోచించుకోవాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, మనము తీసుకునే ముందు మనకి ఇప్పుడు ఎంత రేట్ ఉంది, ఫ్యూచర్లో ఎంత రేట్ వెళ్తుంది అది కూడా చెక్ చేసుకోండి అనమాట. వాల్యూ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పెట్టిన అమౌంట్ కూడా రాకపోతే వేస్ట్ కదా. అందుకని మనకు పెట్టిన అమౌంట్ వస్తుందా రాదా అని అయితే డెఫినెట్గా చెక్ చేసుకోవాలి మనము. సపోజ్ ఎగ్జాంపుల్ ఫ్లాటే అనుకుందాము. ఇప్పుడు ఒక ఫ్లాట్ అయితే చూసుకున్నారు, ఇంకా మీరు తీసుకోవాలనుకుంటున్నారు, ఇంకా మీ బడ్జెట్ కూడా అంతా ఓకే ఉంది, మీరు లోన్ కూడా చెక్ చేయించుకున్నారు మీకు వస్తుందని, ఇదంతా అయినాక ఫస్ట్ థింగ్ మీరు నార్మల్గా ఎవరి దగ్గరైనా వాస్తు అన్నా అంటే వాస్తు చూయించుకోవాలనుకుంటే వాస్తు చూయించుకోండి. లేదా మీకే తెలిస్తే ఇదంతా ఇల్లు మొత్తం అంతా ఓకే ఉంది, పాజిటివ్ వైబ్ వస్తుందంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మీకు నెగిటివ్ వైబ్ వచ్చి లేకపోతే మీకు అంతా నచ్చలేదనుకో డెఫినెట్గా తీసుకోకండి. ఎందుకంటే మనము 1 సంవత్సరం 2 సంవత్సరాల నుండి వదిలేసే ఇల్లు కాదు కదా. ఇల్లు అంటేనే మనం కొన్ని ఇయర్స్ ఉండాలనుకుంటాం కాబట్టి అన్నీ ముందు వెనక అన్నీ చూసుకొని అయితే తీసుకోవాలి మనము. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, యాక్చువల్లీ మాకు మల్లాపూర్లో ఇల్లు ఉంది, నియర్ బాలాపూర్ సైడ్ అనమాట. మాకంటే మా మమ్మీ వాళ్ళకి, మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇల్లు ఉండే అనమాట. ఇల్లు అంటే జస్ట్ ఒక ప్లాట్ తీసుకున్నారు. ప్లాట్ తీసుకొని మా మమ్మీ మా డాడీ కష్టంతో మంచిగా ఒక 3 floors ఇల్లు అయితే కట్టిన తర్వాత, అంటే అప్పుడు చూయించిరేమో కానీ అంత ఐడియా ఏమో నాకు అంత కరెక్ట్గా తెలియదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే, అది ఒక చిన్న మూల ఏదో సంథింగ్ ఎక్కువ ఉండడం వల్లనో ఏదో అది వాస్తుకు లేదంట. సో దానివల్ల మేము ఇల్లే అమ్మేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసినాం మేము. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండేది మనమే కదా. ఇంకొకటి ఏంటంటే, ఇల్లు మన పేరు మీద ఉన్నప్పుడు ఏం ఎఫెక్ట్ అయినా కూడా మన ఫ్యామిలీకే ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా అప్పట్లో ఇంకా మా డాడీ అయితే ఒక 5-6 years ఏమో ఉంచినట్టుండి ఇల్లు. తర్వాత ఆ ఇల్లు అమ్మేసినాం మేము. సో వాస్తు ఇట్లాంటివి కూడా మనం నమ్మాల్సి వస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది కదా మనకి. సో అప్పుడు మా డాడీ వాళ్ళకి అట్లా సిచ్యువేషన్ ఫేస్ చేసిరు కదా. అందుకని ఇల్లు మంచిగా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఒకవేళ మంచిగా లేదనుకో వదిలేసేయడమే బెటర్. ఎందుకంటే నువ్వు తీసుకుంటావేమో కానీ నీకు హెల్త్ ప్రాబ్లమో లేకపోతే నీకు ఇంకేదో ప్రాబ్లమో ఫైనాన్షియల్గానో
ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో అన్నీ చూసుకోవాలి మనము. ఇల్లు మంచిగా ఉంటే పాజిటివ్గా ఉంటే మాత్రమే మనం ఆ ఇంట్లోకి అయితే వెళ్ళడానికి ట్రై చేయాలి. అండ్ ఇల్లు తీసుకోవడానికైతే మనం ముందుకెళ్ళాలి. సో ఇంకా మేము మా ఇల్లు అయితే చూసుకున్నాము, అన్ని విధాలుగా మంచిగా ఉంది, చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ మేము ఆ ఫ్లాట్ అయితే తీసుకుందామని ఫైనల్గా ఫ్లాట్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఇది కూడా ఒక చిన్న టిప్ అనుకుంటున్నా అంతే. మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. నేనైతే కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే అని అయితే అస్సలు చెప్పట్లేను. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఫస్ట్ నుంచి అయినా అంతే, మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది, అంతే. మీకు నచ్చితే ఫాలో అవ్వండి టిప్, నచ్చకపోతే వదిలేసేయండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఫస్ట్ మీ దగ్గర లోన్ వస్తుందని తెలిసింది అంటే చెక్ చేయించుకుంటే లోన్ ఎంత వస్తుంది అమౌంట్ అని, సమ్ లైక్ 30 lakhs 40 lakhs వస్తుంది అనుకున్నాను అనుకో, ఎన్నో ల్యాక్స్ క్రోర్స్ ఎంతనో అంత, అదొకటి వస్తుందని తెలిసింది. ప్లస్ మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. తర్వాత మీరు ఇల్లు తీసుకుందాం అనుకున్నారు అండ్ ఇల్లు చూసిరు, ఇల్లు వాస్తుకైనా సరే నార్మల్గా అయినా పాజిటివ్ వైబ్ వచ్చింది అనిపిస్తే మీరు ఇల్లు తీసుకుందామని ఫైనలైజ్ అవ్వాలి. అప్పుడు ఒకవేళ ఇల్లు నచ్చితే ఫైనలైజ్ అవ్వండి. ఇల్లు నచ్చకపోతే ఇంకా 2-3 చోట్లు తిరగండి. మీకు నచ్చిన ఇల్లు మాత్రమే తీసుకోండి. ఎవరో తీసుకో అని ఫోర్స్ చేసిరని మాత్రం అస్సలు తీసుకోవద్దు. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా తీసుకోవాలి. మీకు నచ్చితేనే తీసుకోండి. మీకు నచ్చకపోతే డైరెక్ట్గా నో అనే చెప్పేసేయండి. ఒకరి కోసం అయితే మనం ఏది చేయొద్దు. మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మాత్రం చేయండి. మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే డెఫినెట్గా చేసేసేయండి. సో అప్పుడు ఇదంతా ఇల్లు ఓకే అయింది, మాకు నచ్చింది, ఫ్యామిలీకి నచ్చింది అనుకున్నారనుకో, మీరు డైరెక్ట్గా ఎవరైతే అమ్ముతారో ఆ ఓనర్తోనైతే కలవాలన్నమాట. కలిసి మీకు ఒక రేట్ మాట్లాడుకోండి. మీకు కావాల్సిన మీ తగ్గట్టు, మీ బడ్జెట్ తగ్గట్టు ఒకవేళ వాళ్ళు చెప్పారనుకో, మీరు కూడా ఇష్టం అనుకో, మీరైతే ఆ ఇల్లు తీసేసుకోండి. లైక్ టోకెన్ అమౌంట్ అని టోకెన్ అయితే కట్టుకోవాలి ఫస్ట్. మనము టోకెన్ కానీ అడ్వాన్స్ కానీ కట్టేసుకోవాలి. అది కట్టేసుకున్న తర్వాత ఒకవేళ లోన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే లోన్ పెట్టుకోవాలి. లోన్ అవసరం లేదనుకునే వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ అయితే నెట్ కూడా కట్టేసేటోళ్ళు కూడా ఉంటారు. నెట్ కట్టుకోవాలనుకుంటే నెట్ కట్టుకోండి. లోన్ తీసుకోవాలనుకుంటే లోన్ కూడా తీసుకోండి. పెద్ద ఇష్యూ అయితే కాదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది లోన్ తీసుకుంటారు. దాన్ని ఇంతగా అయితే అసలు ఎవరు చూడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి నార్మల్గా ఫీల్ అవ్వండి. మాకు లోన్ ఉంది అన్న అంత భయం అయితే పడకండి. ప్రతి ఒక్కరు కట్టుకుంటూనే ఉంటారు, అది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. కట్టుకున్నారు లేదా నెట్ పేమెంట్ చేసిర్రు, ఏదో ఒకటి సంథింగ్ అయితే చేసేస్తారు కదా. ఆయనకి ఓనర్కి అయితే అడ్వాన్స్ ఏదో ఒకటి ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత కూడా మీరైతే ఎవరికైతే చెప్పకండి. ఫస్ట్ నుంచి అయినా సరే ఏ ఒక్కరికి కూడా బయట పడనీయకుండా చేసుకోండి. ఒక్కరికి కూడా తెలిసినా కూడా, ఒక్కరికి తెలిస్తే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ మొత్తం అందరికీ పాస్ అవుతుంది. మీరు చేయాలనుకునే పని అయితే డెఫినెట్గా, నేను చెప్తున్నాను కదా, డెఫినెట్గా ఆగిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. 90% ఆగిపోతుంది. ఎందుకంటే చాలామంది ఓర్వలేరు అనమాట. లైక్ వీళ్ళు అప్పుడే తీసుకుంటారా, అబ్బో వీళ్ళకేంది, వీళ్ళదా ఇదా అనుకుంటే చాలామంది మన వెనక చాలా రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా అంత నెగిటివ్ మన మీద పడిపోతుంది. అందుకని ఎవరికైతే చెప్పకండి. మొత్తం ఇక మీదే అయిపోయింది అంటే ఇంకా ఫ్లాట్ మొత్తం మీదే అయిపోయింది అన్నప్పుడు మాత్రమే చెప్పండి. అప్పటి వరకు అయితే ఎవరికి చెప్పకండి. నరదృష్టి మాత్రం డెఫినెట్గా నేను నమ్ముతా చాలా ఉంటుంది మన మీద. మనం అనుకుంటాం మన మీద ఏముంటుందిలే అనుకుంటాం, కానీ కొన్ని వేల కళ్ళు మన మీద పడి ఉంటాయి అనమాట. అట్లుంటుంది నరదృష్టి. సో ఎవరికైతే చెప్పుకోకండి. చెప్పలేదు అది ఇది అని అంటే కూడా అవునండి మేము చెప్పలేదనే చెప్పండి. అది అంత అయిందాక మేము చెప్పొద్దు అనుకున్నాం, అందుకే చెప్పలేదని చెప్పండి. ఇంకా వీళ్ళేం ఫీల్ అవుతారు అని మనం చెప్పినాం అనుకో, మన పని కాకుండా మనం ఆన్నే కూర్చుంటాం. ఇంకా లైఫ్లో కూడా ఎదగమన్నమాట. కొన్ని థింగ్స్ ఎంత ప్రైవేట్గా ఉంచితే అంత మంచిది. చాలా వరకు అయితే మనం ఏదన్నా చేయాలనుకుంటే ప్రైవేట్గానే ఉంచుకోవాలన్నమాట. లైక్ పబ్లిక్ చేసినాం అనుకో ఆ పని అస్సలు కాదు. ఎంతవరకు ప్రైవేట్గా ఉంచితే అంత మంచిది. ఇంకొకటి, మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా, మరి అన్ని పబ్లిక్లో పెడుతురు కదా అని అనుకుంటారా? నేను పబ్లిక్లో పెట్టాల్సినవి మాత్రమే పబ్లిక్లో పెడతా, ప్రైవేట్గా ఉంచాల్సినవి ప్రైవేట్గానే ఉంచుతా. అన్ని పబ్లిక్ అయితే నేను చేయను. సో కొంచెం ఆలోచించి మీరు ఏం చేసినా కూడా చేయండి. ఇంకొకటి అనుకోవచ్చు, మరి మీరు చెప్పుకోకుండా ఉన్నారా అందరికీ అది ఇది అని అనుకోవచ్చు. నేనైతే ఎవరికి చెప్పలేదండి. నేను మా ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదన్నమాట. ఓన్లీ మా వాళ్ళకి వరకే చెప్పిననమాట. మా ఫ్యామిలీ దాటి ఎవరికైతే తెలియదు. నేను అంతా అయిపోయినాక, ఆల్మోస్ట్ అయిపోయినాక అప్పుడు చెప్పిననమాట. అప్పటి వరకు అయితే నేను చెప్పలేదు. ఇంకా నేను ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసినా కూడా చెప్తాను కదా, లాస్ట్లో చెప్తాను అనమాట. సో నరదృష్టి అనేది పక్కాగా ఉంటుంది. కొంచెం చూసి నువ్వు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, అరే వీళ్ళు నా వాళ్ళే కదా నేను చెప్తా అని. మీ క్లోజ్ వాళ్ళకి కూడా చెప్తారు మీరు. కానీ లాస్ట్కి ఏమైతే తెలుసా, క్లోజ్ వాళ్ళే పెద్ద స్నేక్సే కాటేసేటోళ్ళు కూడా ఉంటారు. ఏమనుకుంటారు అంటే కింద ఇట్లా చూస్తారు అనమాట, వీళ్ళు నా ముందే ఎదిగిర్రు అన్నట్టయితే కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకోలేరు, తీసుకునేటోళ్ళనైతే ఓర్వలేరు. ఇది ఫస్ట్ థింగ్.
సో కొంచెం మైండ్లో ఆలోచించుకొని వీళ్ళు నా క్లోజ్ వాళ్ళు కదా అని కూడా అస్సలు చెప్పకండి. ఎంత క్లోజ్ అయినా కూడా ఒక మూమెంట్లో వాళ్ళకి ఎట్లుంటుందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఎవరో అనుకుందాం, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా నేను. లాస్ట్కి ఏమవుతుంది తెలుసా, నేను ఆమెకంటే చిన్నగా ఉన్న, ఐ మీన్ ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ ఉన్న వారికి ఆమె అయ్యో అన్నట్టు ఉంటుంది, ప్లస్ నా ఫ్రెండ్ అన్నట్టు అట్లా క్లోజ్గా ఉంటారు. ఒకవేళ నా ఫ్రెండ్ కంటే నేను కొంచెం ఒక పొజిషన్ ఎక్కువ ఎక్కిందనుకో, మా ఫ్రెండ్ అసలు ఓర్వలేదు. ఎందుకు, నాకంటే ఇది ఎక్కువ పొజిషన్కి వెళ్తుంది, ఇది బాగా సంపాదిస్తున్నట్టుంది, ఇది ఇల్లు కొన్నది, ఇది చేసింది అని ఓర్వలేదు. నువ్వు క్లోజ్ అనుకొని చెప్తావు, కానీ వాళ్ళు అప్పటి వరకు క్లోజ్ ఉంటారు. కానీ నువ్వు ఏ సిచ్యువేషన్లో అయితే పైకి ఎదుగుతున్నావు అని అది పైకి ఎదుగుతావో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు డెఫినెట్గా నీకు క్లోజ్ కారు, వాళ్ళ నిజస్వరూపాలన్నీ బయట పడతాయి అన్నమాట. సో చూసుకోండి, ఎవరికి చెప్పకండి. నేనైతే అదే అనుకుంటాను అనమాట. సమ్టైమ్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడం కూడా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళంటే ఇంకా కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళు, ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనిపిస్తుంది. ఇట్లాంటి విషయాలు చెప్పుకోవద్దు. అంత అయిపోయినాకైతే చెప్పుకోండి. అప్పుడైతే ఎవరు ఏం చేయలేరు కదా మనల్ని. అంత అయిపోయింది, ఎవరేం చేస్తారు చెప్పండి, అప్పుడు పిచ్చ లైట్ తీసుకోవాలి అప్పుడు. సో అంత అయిపోయిందాక ఎవరికి ఏమీ చెప్పకండి. ఓన్లీ ఇల్లు ఒకటే కాదు, మన లైఫ్లో ఏదైనా సరే, బిజినెస్ అయినా సరే, లేదా ఒక బండి కొంటారు మీరు, ఆ బండి కొనాలనుకున్నా, లేకపోతే మీకు ప్రమోషన్ వస్తుందని మీకు ముందే తెలిసినా, లేకపోతే ఫైనాన్షియల్గా మంచిగా సెటిల్ అవుతున్నా నేను అన్న మూమెంట్స్, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అదైతే ఎవరు చెప్పకండి. ఎందుకంటే అట్లా చెప్పుకున్నాను అనుకో అసలు సక్సెస్ కాకుండా అయిపోతుంది. ఒకవేళ సక్సెస్ కాలేదనుకో నవ్వుతారో, నువ్వు బండి కొంటున్నావుగా ఇంకా కొనలేదు ఏందని కొంతమంది అంటారు. అంటే మనం ముందే చెప్తాం కదా, నేను బండి కొనాలనుకుంటున్నాను, నేను ఇది చేయాలనుకుంటున్నాను మీరు చెప్తారు. తర్వాత మీరు తీసుకోలేదు అనుకో నవ్వుతారు. వాళ్ళకి సంతోషమే, ప్లస్ అది కూడా, ఎందుకంటే అయ్యో అది తీసుకోలే కదా అని సంతోషం ఉంటుంది వాళ్ళకి. సో ఇట్లాంటివి అయితే చేయకండి. ఎగ్జాంపుల్ నేను తెలుసా, నాకు ఫస్ట్ జాబ్ అనమాట మా కంపెనీలో. ఫస్ట్ జాబ్ అంటే నేను డిగ్రీ అయిపోగానే నేనైతే జాబ్ కోసం వెళ్ళాను అనమాట. ఇంటర్వ్యూ చేయడానికి ఒక కంపెనీకి వెళ్ళిన అప్పటి వరకు మా ఇంట్లో కూడా చెప్పలేదనమాట. డైరెక్ట్ మా తమ్ముడు బన్నీ అని ఉంటాడు, ఆ బన్నీ నేను ఇద్దరం కలిసి ఇంట్లో ఏం చెప్పినాం, షాపింగ్కి వెళ్తున్నామని చెప్పేసి నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన అనమాట. ఇంటర్వ్యూ ఇచ్చిన అంతా అయిపోయింది, ఇంకా వాళ్ళు ఓకే అని చెప్పారు. తర్వాత నేను ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చినాక కూడా మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. మా మమ్మీ షాపింగ్ చేస్తాను కదా, ఏం తెచ్చుకున్నావు అంటే ఏం తెచ్చుకోలే, నాకు ఏం నచ్చలే అది ఇదని చెప్పిన. ఎందుకంటే మా మమ్మీ మా డాడీకి కూడా చెప్పలే అనమాట. ఎందుకు చెప్పలేదు కూడా రీజన్ చెప్తాను నేను. అంత షాపింగ్కి వెళ్ళినాం కదా, ఏం తెచ్చుకోలేదు అంటే తెచ్చుకోలేదు, జస్ట్ తిరిగినాం, తిన్నాం, వచ్చినాం అని చెప్పిన. నేను మా తమ్ముడు తిరిగినాం, తినేసి వచ్చినాం అని చెప్పినాం. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఏమైందంటే నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చినాక ఇంకా నేను మా అన్నయ్యకి చూపించిన. చెప్పాలంటే అది ఆఫర్ లెటరో కాదా అని కూడా నాకు అంత కరెక్ట్గా తెలియదు అనమాట. ఎందుకంటే అప్పుడే డిగ్రీ అయిపోయింది, ఫస్ట్ జాబ్ కదా, అది ఎట్లొస్తుంది అట్లొస్తుంది అని నాకు తెలియదు. సో మా అన్నయ్యకి చూపించిన. అన్న నేను ఒక దానికి వెళ్ళిన అని. అప్పటికి మా అన్నకు కూడా చెప్పలేదనమాట, ఎవరికి తెలియదు, నాకు మా తమ్ముడికే తెలుసు. అన్న ఇట్లా నేను ఒక కంపెనీకి వెళ్ళిన, అట్లయితే నాకు ఓకే సెలెక్టెడ్ అన్నట్టు చెప్పారు. తర్వాత మెయిల్ పంపిస్తా అన్నారు. మరి ఇదేందన్నా అంటే స్వీటీ నువ్వు ఇందులో సెలెక్ట్ అయిపోయినావు అంట స్వీటీ, అది ఇదని చెప్పింది అనమాట. నేను మెయిల్ కూడా చదవలే, డైరెక్ట్ చూపించిన మా అన్నకే అనమాట. ఏదున్నా మోస్ట్లీ నేను మా అన్నకి షేర్ చేస్తూనే ఉంటాను, ఆయన బి నాకు అట్లే షేర్ చేస్తాడు. మా అన్నకి చూపించి సెలెక్ట్ అయిపోయినావు స్వీటీ, అది ఇదని చెప్పిండు. ఇంకా నా హ్యాపీనెస్ మామూలుగా లేదు. మీరు అనుకోవచ్చు, మరి మీ మమ్మీకి మీ డాడీకి చెప్పుకోనంత అంతగానం ఏముంది, చెప్పకుండా ఎందుకు పోయినావు అని అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు అదే, ఒకవేళ నాకు రిజెక్ట్ అయింది అనుకో, మా ఇంట్లో ఏమనుకుంటారు, అరే ఇది ఫస్ట్ పోయి రిజెక్ట్ అయింది ఏంది, వాళ్ళు అనుకోరు. బట్ నాకు అనిపించింది ఒకవేళ సక్సెస్ అయితే చెప్దాము, సక్సెస్ కాకపోతే ఇది ఇట్లే పక్కకు పెట్టేద్దామని అనుకున్నా స్టోరీని. సక్సెస్ అయింది, నేను మమ్మీకి చెప్పిన ఇట్లా అయింది, ఒకవేళ నాకు జాబ్ రాకపోతే ఏమని అనుకుంటారేమో, మళ్ళీ నేను బాధపడడమే కాకుండా మా ఇంట్లో కూడా బాధపడతారు కదా, అయ్యో అంత దూరం పోయి ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ రాలేదా అది అని బాధపడతారు కదా. సో వాళ్ళకి ఆ బాధ ఉండొద్దు. ప్లస్ నాకు కూడా గిల్టీగా ఫీల్ అబ్బా ఎందుకు ఇట్లా అయిందన్న ఫీలింగ్ నాకు కూడా రావద్దు. అందుకని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా పోయినాక జాబ్ తెచ్చుకొని ఇంట్లో చెప్పిన అనమాట. ఫైనల్లీ ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. లైక్ నాకు జాబ్ వచ్చింది ఆ విషయము నేను మా డాడీకి మా మమ్మీకి నార్మల్గా చెప్పకుండా మా చిన్ని హ్యాపీనెస్ ఎట్లుంటుండేనో ఆ వీడియో కూడా నేను స్క్రీన్ మీద ఇప్పుడు నేను వేస్తా చూడండి. నాకు జాబ్ వచ్చిన మూమెంట్ అట్లా ఉంటుండే అనమాట మా మమ్మీ డాడీతోని. ఇంకా వాళ్ళు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా చెప్పుకోలేదా అంటే కొన్ని థింగ్స్ చెప్పుకోకపోవడమే బెటర్. వాళ్ళు మనోళ్ళు నెగిటివ్ అని కాదు, బట్ వాళ్ళు హర్ట్ అవుతారనే విషయంలో నేనైతే చెప్పలేదు అంతే. సో ఇది మ్యాటర్. నేను మా మమ్మీ డాడీకి నేను ఎట్లా రివీల్ చేసినో కూడా ఒక వీడియో కాదు, ఈ వీడియోలో పెడతా చూసేయండి.
సో చాలా వరకు అయితే చెప్పడం అవాయిడ్ చేయండి. సక్సెస్ అయితే చెప్పండి. సక్సెస్ అయిన దాకా మాత్రం ఎవరికైతే చెప్పకండి. సక్సెస్ అయినాకనే చెప్పాలి మీరు ఎవరికైనా సరే. సక్సెస్ కాకపోతే చిన్న చూపు చూసే వాళ్ళు మస్తుంటారు. అబ్బా వీళ్ళ ఏంది అది ఇదని అంటారు. మన వెనక మన కష్టం ఎవరు చూడరు, కానీ అనే మాటలు అంటారు. ఎందుకంటే నోరు అనేది ఫ్రీ కదా, ఫ్రీ కాబట్టి ఎన్ని మాటలన్నా అంటారు. పాజిటివ్ దానికి అస్సలు ఉపయోగించారు, కానీ నెగిటివ్ దానికైతే డెఫినెట్గా ఉపయోగించేటోళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో ఏదైనా సరే మీరు కొంచెం ఆలోచించి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పొద్దు అనేది అయితే డెఫినెట్గా థింక్ చేయండి. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఏం కొనుక్కున్నా ఏం చేయాలనుకున్నా కానీ అది సక్సెస్ అయిందాక ఎవరికైతే చెప్పకండి. ఇదే నా మెయిన్ టిప్ అనమాట. నరదృష్టి అనేది డెఫినెట్గా ఉంటుంది, అది నమ్మండి. కొంచెం ఇది నేను చెప్పాలనుకున్న ఈ ఒక టిప్ అనమాట. అంత లేదు జాబ్ కాదు, చూడండి ఏదో నవ్వుతుంటే ఏదో స్పెషల్ ఉంది. పోయేటప్పుడే చూసిన నిన్ను. అట్లా కూడా ఉంటుందా? మనిషి చూడాలని తెలుసు. నేను చూసుకో ఏదో రాసిందమ్మా. ముద్దూడ్చుకోది మమ్మీ నాకు జాబ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా పెళ్ళైన కపుల్కి ఇది ఓన్ హౌసా కిడ్సా అని అంటే, నా విషయంలో వచ్చేసి అంటే అందరి ఇట్లా ఉండాలని ఏం లేదు. నేనైతే ఫస్ట్ ఓన్ హౌస్ అనే అనుకున్నా. ఎందుకంటారా, ఇప్పుడు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉందనుకో, వచ్చే పిల్లలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. లైఫ్ లాంగ్ అంటే ఇల్లు లేని వాళ్ళు హ్యాపీగా లేరా అని అనుకోవచ్చు. అట్లానే ఏం లేదు. కొంచెం పెళ్ళైన తర్వాత మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు, ప్లస్ పిల్లలు 2 ఉందనుకో, నేనైతే ఫస్ట్ హౌస్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత కిడ్స్ సెలెక్ట్ చేసుకుంటా. కిడ్స్ వద్దు అని కాదు, ఇల్లు ఉండాలి, అది మెయిన్ థింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉంటుంది ఇల్లు తీసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇల్లు కంటే ముందు పిల్లలు అనుకో, ఆ ఖర్చులు వేరు ఉంటాయి కదా. అందుకని నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఇల్లు తీసుకుందాం, తర్వాతనే కిడ్స్ అనుకున్నాము. సో అందుకని నేనైతే ఫస్ట్ ఫ్లాటే తీసుకున్నా. ఇంకా ఒకవేళ వేరే వాళ్ళు ఇది తప్పైతే అనుకోకండి, ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉంటుంది. మీకు ఒకలాగా అనిపిస్తుంది, నాకు ఒకలాగా అనిపిస్తుంది. ఎవరి థింకింగ్ వాళ్ళకు ఉంటుంది, ఒక్కొక్కరి థింకింగ్ ఒక్కొక్కలాగా. నా థింకింగ్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఇల్లే తీసుకుందాం అనుకున్నా, అందుకని నేనైతే ఇల్లే తీసుకున్నా. నెక్స్ట్ కిడ్స్, అంతే. ఇంకా ఇది తప్పు అని ఎవరైతే చాలామంది అంటారు, ఎందుకు అవసరమా ఇల్లు కంటే ముందు పిల్లలే అది కనొచ్చు కదా అది అని చాలామంది అంటారు. పిచ్చ లైట్ తీసుకోండి. ఎందుకంటే ఎవ్వరు మనకు ఫుడ్ పెట్టరు. ఒకవేళ పిల్లల్నే ఫస్ట్ కనొచ్చు కదా అంటారు, కన్న తర్వాత చూసుకుంటారన్న గ్యారెంటీలు అయితే లేదు కదా. వేరే వాళ్ళు ఎవరు చూసుకోరు, చూసుకోవాల్సింది వైఫ్ అండ్ హస్బెండే. సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అయితే నమ్మకండి, ఇంకా వాళ్ళ మాటలు వినకండి. ఎందుకంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే చూసుకోగలుగుతారు పిల్లల్ని. సో మీరిద్దరు ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే కానండి. వేరే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని మాత్రం పిల్లల్ని అయితే అస్సలు కనకండి. ఇంకోటి, ఇల్లు మీరు ఒకవేళ ఫస్ట్ పిల్లలే కావాలనుకుంటే ఫస్ట్ పిల్లల్నే కనేసేయండి, అది తప్పైతే ఏం కాదు. ఇల్లు తీసుకోవాలనుకుంటే ఇల్లు అయితే తీసుకోండి. నేనైతే ఫస్ట్ ఇల్లు తీసుకున్న తర్వాతనే పిల్లలు కావాలనుకున్నా, అందుకని ఫస్ట్ అయితే ఇల్లు తీసుకున్నాను నేను. మీరు అనుకోవచ్చు పిల్లలు ఇంపార్టెంట్ కాదేమో వీళ్ళ లైఫ్లో, అందుకని వీళ్ళు ఇట్లా చేసిరు అనుకోవచ్చు. అట్లా ఏమి ఉండదండి. ఎవరి థింకింగ్, ఎవరి ఫైనాన్షియల్ బడ్జెట్ వాళ్ళన్నీ చూసుకొని ముందుకు వెళ్తారనమాట. సో మేము కూడా మా ఫైనాన్షియల్గా మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో ఇవన్నీ అయితే చూసుకున్నాము. మేము ఎప్పుడైతే చూసుకోగలుగుతాము అన్నప్పుడు మాత్రమే మేమైతే కంటాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, చాలామంది కాదు, ఒక 30% పీపుల్ ఏమనుకుంటున్నారంటే, మేబీ అత్తమామలు సంపాదించిన ఆస్తో లేకపోతే తాతలు సంపాదించిన ఆస్తితో మేము ఏదో చేసినాము, మేము ఏదో ఫ్లాట్ తీసుకున్నామని అనుకుంటారు. చెప్తున్నా కదండి, నేనైతే సింగిల్ రూపీ కూడా తీసుకోలేదనమాట. మా ఇన్లాస్ నుంచి, మా అత్తగారి సైడ్ నుంచి నేనైతే ఎవరి దగ్గర సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు. మా అత్త మామయ్య దగ్గర నుంచి కూడా నేను ₹1 కూడా తీసుకోలేదు. ఓన్లీ మా కష్టంతో మాత్రమే మేము ఆ ఇల్లు అయితే తీసుకున్నాము. ఇంకొకటి, మా మమ్మీ సపోర్ట్ కూడా వెనక చాలానే ఉండే. చెప్పాలంటే నేను అసలు సపోర్ట్ అయితే అస్సలు తీసుకోదనుకున్నా, ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే తీసుకోదనుకున్నా. బట్ ఏందో మరి తీసుకోదనుకున్నా కాబట్టి ఆ దేవుడు అట్లా తీసుకునేటట్టు చేసిండేమో తెలియదు. కొన్ని థింగ్స్ అట్లనే ఉంటాయి కదా, మనం కొన్ని ఇట్లా చేయొద్దు అనుకుంటాం, బట్ మన లైఫ్లో అనుకోకుండా అయిపోతాయి. ఇంకా నాకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. నేను ఇంకా ఒక సిచ్యువేషన్లో మా మమ్మీ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నేను వద్దు అనుకున్నా సపోర్ట్ తీసుకోవడం, నేను అడగలేదు మా మమ్మీకి. బట్ మా మమ్మీ అర్థం చేసుకొని, నా బిడ్డ కొంచెం లో ఉంది, నా బిడ్డ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండొద్దని చెప్పేసి మా మమ్మీ వచ్చి నాకు ఫైనాన్షియల్గా అయితే సపోర్ట్ చేసింది. ఇంకోటి ఏంటంటే, చాలామంది అనుకుంటారు మేబీ లోన్ అమౌంట్తోనే మేము మొత్తం కట్టేసినామేమో, లోన్తోనే మొత్తం ఇల్లు తీసుకున్నామేమో అని అనుకుంటారు. అట్లేం లేదు. మాకు టైంకి లోన్ రాలేదు. ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ మేము
అక్టోబర్ 31 అనుకున్నాం అనమాట గృహప్రవేశం. అక్టోబర్ 31 క్యాన్సిల్ చేసినాము. తర్వాత నవంబర్ 4 అనుకున్నాము, అది క్యాన్సిల్ చేసినాం. నవంబర్ 6 అనుకున్నాం, అది క్యాన్సిల్. నవంబర్ 16 అనుకున్నాం, అది క్యాన్సిల్. లాస్ట్ నవంబర్ 26 మా గృహప్రవేశం అయితే జరిగింది. నవంబర్ 22 కూడా ఉండే మాకు డేట్, బట్ అప్పుడు కూడా కుదరలేదు. ఎందుకంటే మాకు కొంచెం లోన్ రావడానికి కొంచెం టైం పట్టిందనమాట. సో అప్పటికి లోన్ రాలేదు. నేను లోన్ రాకుండా నేనైతే ఆ ఇంట్లో గృహప్రవేశం చేసుకోలేను కదా, అందుకని ఇంకా నాకైతే టైం పట్టింది. ఇంకా ఫైనల్గా మేము ఓనర్తో మాట్లాడి మేము గృహప్రవేశం అయితే చేసుకున్నాము. ఇంకా మరి లోన్ రాని మీరు గృహప్రవేశం ఎట్లా చేసుకురు, ఏం చేసిరు అని అనుకుంటారా? నేను నెట్ పేమెంట్ కట్టిన అనమాట. నెట్ పేమెంట్ అంటే నాకు పెళ్ళికి మా మమ్మీ వాళ్ళు గోల్డ్ పెట్టిరు. గోల్డ్ ఉన్నదంతా నాకు ఒక మా మమ్మీ వాళ్ళు ఒప్పుకుంది మాత్రం 20 మా హస్బెండ్ వాళ్ళకి, బట్ పెట్టింది మాత్రం 33+ అట్లా పెట్టిరు. 33 తులాలు ప్లస్ పెట్టిరు. 33 తులాలు దగ్గర 33 తులాలు పెట్టిరు. నేను జస్ట్ ఒక తాడు, ఒక బ్రాస్లెట్, ఒక రింగ్ ఇది ఉంచుకొని మిగతా అంతా నేను పెట్టేసిన అనమాట. బ్యాంక్లోనే పెట్టేసిన. బ్యాంక్లో పెట్టి ఆ అమౌంట్ ప్లస్ ఆ అమౌంట్ కూడా నాకు సరిపోలేదన్నమాట. సరిపోకపోతే మళ్ళీ మా మమ్మీ గోల్డ్ పెట్టి నేనైతే ఇల్లు తీసుకున్నా, బట్ రిజిస్ట్రేషన్ మాత్రం చేయించలేదు. ఇది కొంతమందికి యూజ్ అవుతుందని చెప్తున్నా. రిజిస్ట్రేషన్ అయితే మీరు నెట్ కట్టినాక కూడా రిజిస్ట్రేషన్ చేపియకండి, బట్ డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓనర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఫస్ట్ థింగ్ అది. మీరు నెట్ కడుతురంటే మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాల్సిందే. ఆయనకు చెప్పి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసేసుకోవాలి. ఒకవేళ మీరు అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఒకవేళ మీరు లోన్ కోసం ట్రై చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ చేసుకోకండి, ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. మళ్ళీ అది మార్ట్గేజ్ కింద పోయి అంతే ఏదో సోది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. లోన్ వచ్చినాక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా బెస్ట్ థింగ్ అని చెప్తా, బట్ డాక్యుమెంట్స్ మాత్రం మీ దగ్గర ఉండాలి, ఇది మెయిన్ థింగ్. సో నేనైతే కొంచెం లోన్ దగ్గర నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసిన. తర్వాత నాకైతే లోన్ వచ్చింది. నేను ఎవరెవరికైతే అంటే నేను ఇవ్వాల్సింది అందరికైతే ఏం కాదు, నేను ఇవ్వాల్సింది మా మమ్మీ సైడే అనమాట. మా మమ్మీ వాళ్ళకి ఇవ్వాలి. నేను ఎవరిది వాళ్ళది అంతా క్లియర్ అయితే చేసేసిన. అందుకే నేను వీడియో పెట్టడానికి అయితే ఇన్ని డేస్ అయిందనమాట. నాకు ఏంటంటే నాది అన్నప్పుడు మాత్రమే నా మనసు నుంచి మాట వస్తుంది ఏదైనా సరే. నాది కాదంటే నేను చాలా లైట్ తీసుకుంటాను, నేను నా నోటి నుంచి కూడా రాదనమాట మాట. సో వీడియో పెట్టడానికి కూడా ఇన్ని డేస్ పట్టిందనమాట. నా ఇల్లు అయినప్పుడు మాత్రమే నేను చేస్తాను చెప్పేసి నేను వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయలేదు. నేను మా మమ్మీ సైడ్ ఎవరైతే గోల్డ్ లేదా హెల్ప్ తీసుకున్న మా మమ్మీ దగ్గర మొత్తం అక్కడ సైడ్ క్లియర్ చేసుకున్నాను. నేను క్లియర్ చేసుకున్న తర్వాతనే నేను ఈ వీడియో ఇప్పుడు మాట్లాడి అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడడానికి నాకు ఎందుకు నోరుస్తుందంటే ఇప్పుడు నేను అక్కడ సైడ్ బాకీ అయితే లేదనమాట. నేనైతే ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవద్దు అనుకున్నా, బట్ తీసుకోవాల్సి వచ్చింది మమ్మీ సైడ్. ఇంకా మమ్మీ అయితే అందుకే అంటున్నా కదా, మా మమ్మీ చాలా అంటే చాలా బ్యాక్ బోన్ అనమాట నాకైనా మా హస్బెండ్కైనా. ఇప్పుడు ఇది నాకు సిచ్యువేషన్ బాగాలేదు అని మా మమ్మీకి తెలిసిందనుకో, ఆమంతలా ఆమె ఫస్ట్ వచ్చి నేనున్నా కదా ఎందుకు ఆ టెన్షన్ అది ఇది అని చెప్పి ఇచ్చేస్తారు. ఒక టైంలో ఏమైందంటే అమౌంట్ అయితే అసలు లేదనమాట నా దగ్గర. ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా వీక్గా ఉన్నా నేను మా హస్బెండ్. నేనంటే ఇక ఇద్దరం వస్తామని అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు నేను అనేసరికి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసే ఉంటాం అలా. సో ఒక సిచ్యువేషన్లో మేము కొంచెం వీక్ ఉండే, లైక్ నా ఒక్కదాన్ని పెట్టినా కదా సరిపోయి ఉండొచ్చా అమౌంట్ అంటే సరిపోలేదు. నేను మా మమ్మీ గోల్డ్ అంటే నేను అడగలేదు, మా మమ్మీని కూడా చెప్పాలంటే నేను అడగలేదు, నాకు నోరు రాలేదు ఫస్ట్ అడగనిక కూడా. కానీ మా మమ్మీ ఆ సిచ్యువేషన్స్ అంతా చూస్తుంది కదా, చూస్తున్నప్పుడు పిల్లలకి ఏమైనా అయితే పేరెంట్స్ చూడలేరు కదా. మా అమ్మ నా సైడ్ నుంచి అయితే మా మమ్మీ ఏం లేదు, డైరెక్ట్ ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అంతా తెచ్చి నాకు ఇచ్చేసింది. ఆమె దగ్గర ఉన్న గోల్డ్ ప్లస్ కొంచెం అమౌంట్ అయితే నాకైతే తెచ్చిచ్చి అడ్జస్ట్ అయితే చేసినాము. ఇంకా ఆ రోజు ఒకవేళ చెప్తున్నా కదా, ఒకవేళ మా మమ్మీ సపోర్ట్ లేకపోయింటే ఈరోజు నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మా మామయ్య ఆ ఇంట్లో ఉండకపోతుండే. ఆమె సపోర్ట్ వల్లనే ఇప్పుడు ప్రెజెంట్ ఆ ఇంట్లో మేము ఉంటున్నామంటే రీజన్ మా మమ్మీ మా అన్ననే చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ సపోర్ట్ చేయకుండా నాకేంది అన్నట్టు చాలామంది పేరెంట్స్ వదిలేస్తారు, ఎందుకంటే చాలామంది పట్టించుకోరు. నాకేంది ఆమె ఏమైతే అన్నట్టు వదిలేస్తారు. ఆమె కానీ అయినా కానీ సపోజ్ నాకెందుకు వాళ్ళు ఏమైతే వాళ్ళ పెళ్ళి చేసుకున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడాలి, నాకు సంబంధం లేదని వదిలేసిరు అనుకో ఆ ఇల్లు నేను తీసుకోకపోతుండే. కానీ మా మమ్మీ అట్లా కాదు. మా మమ్మీ అంత గట్టిగా ఎందుకు ఉందంటే మా మమ్మీ ఒక ఇల్లు తీసుకోవాలనుకుంది యాక్చువల్లీ. చిన్నప్పుడు మేము ఉంటున్నప్పుడు మాకు ఓన్ హౌస్ ఉండే, బట్ అది అమ్మేసినాము. ఎందుకు అమ్మేసినా కూడా మీరు వీడియోలో మీకు ఆల్రెడీ చూసినారు కదా. కొంచెం వాస్తు లేక కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా లైఫ్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసినాము. మేమేమంత రిచ్ కాదు, ఏమంత పూర్ కాదు, మేము మిడిల్ క్లాసే. చాలా అప్స్ డౌన్స్ అయితే చూసినాము. ఇన్ని అప్స్ డౌన్స్ చూసినాక ఒక సొంత బిడ్డ ఇట్లాంటి సిచ్యువేషన్లో నా సిచ్యువేషన్ నా బిడ్డకి రావద్దని చెప్పేసి మా మమ్మీ ముందుకు వచ్చి ఆమె దగ్గర ఉన్న గోల్డ్ ఇచ్చింది, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చింది నాకు. ఇంకా నాకు తెలియక హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను నేను.
నా లైఫ్లో చాలామంది అంటే ఒక లిమిటెడ్ పీపుల్, ఒక 10 పీపుల్ వరకు ఉన్నట్టున్నారు అంతే. కౌంట్ చేస్తే చేతుల మీద లెక్క పెట్టచ్చు అంత పీపుల్. అంతమంది అయితే నాకు ఏం కాదు స్వీటీ, మేము ఉన్నాం స్వీటీ, నువ్వు ముందుకెళ్ళు, మేము ఉన్నాం కదా అని అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర్రు. మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అయినా సరే, లేకపోతే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కూడా అసలు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర్రు. మా అన్న ప్రతిరోజు నాకు కాల్ చేస్తుండే. లైక్ లిటరలీ అక్టోబర్ నుంచి మార్చ్ 31 వరకు ప్రతిరోజు మా అన్న కాల్ చేస్తుండే నాకు. అంటే రెగ్యులర్గా మేమైతే కాల్స్ మాట్లాడుకుంటాము. స్వీటీ ఏమైంది స్వీటీ, ఏడుకొచ్చింది స్వీటీ, ఏమైంది స్వీటీ, ఎట్లుంది స్వీటీ, అంతా ఓకేనా స్వీటీ, అది ఇదని ప్రతిరోజు కాల్స్ మాట్లాడుతుండే. ఒక సిచ్యువేషన్లో ఏంటంటే మేము ఫస్ట్ ఇదంతా గోల్డ్ పెట్టాలనుకోలేదన్నమాట. గోల్డ్ పెట్టాలనుకున్నప్పుడు ఇట్లా 45 days టైం అయిపోయింది. ఇప్పుడు ఓనర్కి అమౌంట్ కట్టాలి. చెప్పాలంటే ఓనర్ మమ్మల్ని ప్రెషర్ చేయలేదు. ఫస్ట్ థింగ్ అది, ఓనర్ అయితే అస్సలు ప్రెషర్ చేయలేదు మమ్మల్ని. చాలా అంటే అతను 75 years old. మాకైతే చాలా సపోర్టివ్గా ఉండే. ఏం కాదు నాన్న, మీకే ఆ ఇల్లు అంటే ఆయన నన్ను ఒక డాటర్ లాగా ఫీల్ అవుతుండే అనమాట. సాయి వర్ష, నువ్వు నా సెకండ్ కూతురివి, ఆ ఇల్లు నీకే, నువ్వైతే టెన్షన్ పడకు, ఎప్పుడు వస్తే అప్పుడే ఇవ్వు అన్నట్టు ఓనర్ ఉంటుండే. 45 days దాటిపోయింది కదా. మా మమ్మీ ఎట్లా అంటే ఎవరికైనా ఏదైనా కడతా అంటే టైంకి కట్టాలన్నమాట. మా మమ్మీ అట్లా పెరిగిందనమాట. ఏదన్నా ఉంటే టైం టు టైం కట్టాలి, నీ వల్ల ఒకరికి మాట పోవద్దు అన్న థింగ్ మా మమ్మీ అనమాట. 45 days ఇట్లా దాటింది, ఓనర్ పైసలు ఓనర్కి ఇచ్చేయాలి. ఇంకా నాకైతే ఇంకా సిచ్యువేషన్లో నాకు అసలు ఏమంటే ఏం అర్థం కాలేదనమాట. నాకు ఎటు దోస్తలేదు. గోల్డ్ పెట్టినా కూడా అప్పటి మమ్మీ ఇస్తుందని అనుకోలేదు కదా నేను. గోల్డ్ పెట్టినా కూడా సరిపోవు, ఇట్లా ఇల్లు నేను వదిలేసుకోవాల్సి వస్తుందేమో. ఆల్రెడీ అప్పటికి నేను చెప్పేసిన అనమాట. ఎందుకంటే లోన్ వచ్చేస్తుందని చెప్పిండు. లోన్ అయినా వచ్చేస్తుంది కదా, ఇంకా ఒక 2-3 daysలో గృహప్రవేశమే కదా అని చెప్పేసి నేను అందరికి చెప్పేసుకోవడం కూడా ఫస్ట్ నా పెద్ద మిస్టేక్ అనమాట. మా వాళ్ళు కూడా అన్నారనమాట, ఎందుకు చెప్పినావు, నువ్వు చెప్పి తప్పు చేసినావు అని చెప్పి మా ఫ్యామిలీలో చాలామంది అన్నారు. నువ్వు చెప్పకపోయింటే అయిపోతుండే, నువ్వు చెప్పడం వల్ల కూడా నరదిష్టి ఉందేమో, తాకొచ్చు, దిష్టి తాకి నీకు రాకపోవచ్చు అని కూడా చాలామంది అన్నారు మా వాళ్ళు. బట్ నాకు ఆ మూమెంట్లో నాకు ఎందుకు ఆగలేదో ఏమో అందరికైతే చెప్పుకున్నాను. నేనైతే చెప్పాలంటే అది మిస్టేకా, అసలు ఆ మూమెంట్లో నేను ఏమైపోయినా నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి చెప్పేసుకున్నాను నేను మా వాళ్ళకి. నేను అందుకే చెప్తున్నా కదా, నేను ఈ తప్పు చేసినా మీరు ఈ తప్పు చేయకండి, అంత సక్సెస్ అయ్యి మీ చేతిలో పడ్డదాకా ఎవరికైతే చెప్పకండి. నేను నార్మల్గా అసలు ఇట్లాంటివి చెప్పను ఎవరికి. బట్ ఆ మూమెంట్లో ఏ గాలి దాకిందో ఏమైందో నాకు మాత్రం నేనైతే చెప్పేసిన. ఇది ఫస్ట్ థింగ్. ఇంకా మా అన్న అయితే ప్రతిరోజు కాల్ చేస్తారని చెప్పినా కదా. ఇంకా 45 days టైం దగ్గరకు వచ్చింది. నాకు టెన్షన్ ఘోరంగా అయిపోయింది. నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకు డబల్ పడ్డదంటే మా మమ్మీ. మళ్ళీ ఆడ నుంచి మా అన్నయ్య యూఎస్లో ఉంటాడు యాక్చువల్లీ. ఆయన టెన్షన్, ఇంకా నా టెన్షన్ ఇంకా తట్టుకోలేక నేను ఊకుక ఫీవర్ వస్తుంది నాకు. ఇంకా నేను బాగా ఆలోచిస్తుంటుంటే మా మమ్మీ ఒకటే చెప్పారనమాట. మా మమ్మీ ఒకసారి నార్మల్గా కాల్లో ఒకసారి ఏమన్నదంటే, స్వీటీ ఏమన్నా కానీ స్వీటీ, ఒకవేళ అంత సిచ్యువేషన్ వస్తే మాకు కలుపుకుర్తిలో ప్లాట్ ఉంది, సో నీకు అంత సిచ్యువేషన్ వస్తే నేను ఆ ప్లాట్ అమ్మన్నా నీకు అది ఇప్పిస్తా, కానీ నువ్వు మాత్రం బాధపడకని చెప్పేసి మా మమ్మీ అన్నది. ఈ విషయం మా అన్నకు తెలియదు. మా అన్న కూడా సపోర్టింగ్గానే ఉంటాడు. ఈ విషయం మా అన్నకి అప్పటికీ తెలియదు. అదే రోజు ఒక 2-3 days తర్వాత మళ్ళీ మా అన్నతో మాట్లాడుతుంటే నేను డల్గా ఉన్నా. మా అన్న ఏమన్నాడు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్వీటీ, నీకు అంత కావాలంటే ఇప్పుడు ఇంకా నీ గొంతుల మీద ఉంది, ఇప్పుడు తప్పదంటే ఆ ప్లాట్ అమ్మేసి నేను నీకు ఇచ్చేస్తా, కానీ నువ్వు టెన్షన్ పడకని మా అన్నయ్య చెప్పిండు. లైక్ ఇద్దరికి అసలు ఆ విషయం వల్ల మా మమ్మీకి తెలియదు అనమాట. లైక్ అంత సపోర్టింగ్ ఉంటుండే అనమాట నాకు మా మమ్మీ మా అన్న. లైక్ నాకు లిటరలీ ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నేను చాలా రోజులు ఏడ్చినా కూడా నాకెందుకు ఇట్లా అవుతుంది, నేను ఫస్ట్ ఇల్లు తీసుకుంటే ఎవరు ఏడ్చినారు నా మీద, ఇంతగానం ఎందుకు నా మీద కుళ్ళుబోతలు చాలామంది ఉన్నారు. చూసిన ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అనమాట. కొంతమంది అనుకుంటారు నా ముఖం చూసి ఏమనుకుంటారంటే దీనికి యాటిట్యూడ్ ఏమో, దీనికి బల్పేమో, పైసా బల్పో, లేకపోతే దీనికి పొగరో, లేకపోతే ఏదో ఒకటి అనుకుంటారు. బట్ ఒక మనిషిలో లోపల ఇన్ని రన్ అవుతాయి అనమాట. మీరు ఎవరిని కూడా డైరెక్ట్ ఫేస్ చూసి అయితే జడ్జ్ అస్సలు చేయొద్దు. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉందని మా ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు. ఎవరికి అంటే ఓన్లీ లిమిటెడ్ పీపుల్కే తెలుసు, కానీ అందరికైతే తెలియదు. ఏమనుకుంటారు, వీళ్ళకైంది ఇల్లు కొన్నారు, బాగున్నట్టున్నాయి పైసలు, అది ఇదని అనుకున్నారు. ఇంకా చాలామంది అట్లే అనుకున్నారు, వీళ్ళ దగ్గర మస్తున్నట్టున్నాయి, ఇంకా ఆ పైసలు పెట్టి కొన్నారని అనుకున్నారు. బట్ నేను ఎవరి సొమ్ము అయితే తీసుకోలేదండి. నేను తీసుకుందంటే మా అమ్మ సొమ్ము. మా అమ్మ సొమ్ము నేను మళ్ళీ మా అమ్మకి ఇచ్చిన. మా అమ్మ నాకు గిఫ్ట్గా రెనోవేషన్ చేయించింది. సో ఇది అనమాట మ్యాటర్. చెప్పుకోకండి, నర్ర దృష్టి అయితే పక్కా ఉంటుంది. నాకు సపోర్ట్ చెప్పిన కదా, బ్యాక్ సపోర్ట్ ఉండదంటే వాళ్ళిద్దరే. అదొక్కటి నేను లైఫ్ లాంగ్
గుర్తుపెట్టుకుంటా, లైఫ్ లాంగ్ మర్చిపోను. మీరు అనుకోవచ్చు మీ అన్నయ్య చేసింది నువ్వు చేయకపోయినా పర్లేదేమోలే అని అనుకోవచ్చు. అట్లా అస్సలు ఉండొద్దు. తీసుకోవాలన్నా కూడా ఆలోచిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఒకరి దగ్గర నేను తీసుకున్నాను అనుకో, వాళ్ళకి తిరిగి పెట్టే రేంజ్లో నేను ఉండాలి ఫస్ట్ థింగ్. కొంతమంది ఏంటంటే ఆశిస్తారనమాట, నువ్వు పెట్టాలి ఎందుకు పెట్టరు అది ఇది అని ఆశిస్తారు తప్ప పెట్టే బుద్ధి ఉండదు, ఆశించే బుద్ధి అయితే ఉంటుంది. అది నా విషయంలో అయితే రిటర్న్ కూడా పెట్టాలనే ఆలోచన కూడా ఉండాలి మనకి. ఎందుకంటే తీసుకోవడమే కాదు పెట్టడం కూడా ఉండాలి. నేను మా అన్నకి ఏదో ఒక రోజు నేను ఏదో ఒక గిఫ్ట్ అయితే చేస్తాను, నేను చేయకుండా అయితే ఉండను. నేను ముఖం మీద చెప్తున్నా కదా, ఎవరు చూసినా ఎవరు ఏమనుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. నేను డెఫినెట్గా మా అన్న కోసం నేను ఏదో ఒకటి ఎప్పుడైనా చేస్తా. ఇప్పుడు నా దగ్గర లేకపోవచ్చు, నేను ఫ్యూచర్లో ఎదిగినప్పుడు మాత్రం మా అన్న కోసం నేను ఏదో ఒకటి చేస్తా. అండ్ చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు మా అన్నకి ఒకటేలాగా మైండ్ సెట్ చేసింది అనమాట. నాకు మా అన్నకి నేను లైక్ నేను ఏ బాధలు ఉన్నా కూడా మా అన్న నాకు సపోర్ట్ చేయాలి, మా అన్న ఏ బాధలు ఉన్నా కూడా నేను మా అన్నకు సపోర్ట్ చేయాలి. అది మెయిన్ థింగ్. చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ లేదా సిబ్లింగ్స్ అక్క చెల్లెలో లేకపోతే అట్లా ఎవ్వరు అట్లా సపోర్టింగ్ ఉండట్లేరు. సపోర్ట్ చేసుకోండి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే లైఫ్లో కొంచెం మనకి రేపటి నాడు మనకు మంచి అయినా చెడైనా మన సిబ్లింగ్సే చూసుకుంటారు. చాలా వరకు సిబ్లింగ్స్ అట్లా ఉండరు. వీళ్ళు ఎట్లా అంటే ఇది చేసుకుంది కదా ఆమె ఇష్టము, ఆమె నాకు ఏమన్నా అన్ని చెప్పి చేసిందా లేకపోతే అది ఇదని అనుకుంటారు. వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదండి, వదిలేసేస్తారు అనమాట. నాకెందుకు, మా చెల్లేమైతే నాకెందుకు, ఆమంతా పెళ్లి చేసుకుంది కదా ఆమంతా ఆమె చేసుకొని అన్నట్టు వదిలేస్తారు. కానీ అట్లా అస్సలు వదిలేకండి, సపోర్ట్ చేసుకోండి. బ్రదర్ సిస్టర్ అయినా సిస్టర్స్ అయినా ఇట్లా సిబ్లింగ్స్ అయితే సపోర్ట్ చేసుకోండి. నేను మా అన్నకి అట్లనే సపోర్ట్ ఉంటా, మా అన్న నాకు అట్లనే సపోర్ట్ ఉంటాడు. మేము చిన్నప్పటి నుంచి అయినా సరే, మీరు నా రాఖీ వీడియో చూసుంటే గుర్తుంటుంది. రాఖీ వీడియోలో కొంచెం అయితే చెప్పిన, చిన్నప్పటి నుంచి నేను ఏమన్నా సంపాదించింది ఏదన్నా చిన్న పైసలు అమౌంట్ అంతా కూడబెట్టి నేను మా అన్నకి గిఫ్ట్ ఇస్తుండే, లేకపోతే మమ్మీ డాడీకి ఇస్తుండే అనమాట. ప్రజెంట్ పెళ్ళైన తర్వాత నేను మా అన్నయ్యకి ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోయినా, బట్ పెళ్ళి కాకముందు వరకైతే నేను మా అన్నకి గోల్డ్ గిఫ్ట్ ఇస్తుండే. గోల్డ్ కానీ సిల్వర్ కానీ నా దగ్గర ఎంత ఉంటే అంత గిఫ్ట్ ఇస్తుండే. మా అన్న కూడా ఆయన జాబ్ చేస్తుండే కదా, ఆయన జాబ్ చేసిన పైసలు చెప్తున్నా కదా మొత్తం నాకే పెడుతుండే. ఇంట్లో చిట్టీలు కడతాడు, మిగతా పైసలు అంతా నా మీద స్పెండ్ చేస్తుండే. అంత ప్రేమ ఉంటుంది నాకు మా అన్నకి. ఇప్పటికీ మీరు అంత మంచిగా ఉంటారా, కొట్లాడుకోరా అని అనుకోకండి. కొట్లాడతాము, డెఫినెట్గా కొట్లాడతాము. మళ్ళీ ఇమీడియట్గా ఒకటి అయిపోతాం అనమాట. నేను అప్పుడప్పుడు నేను యాటిట్యూడ్ చూపిస్తాను అనమాట. మా అన్న అట్లా అస్సలు ఉండడు. మా అన్న వెంటనే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఒకవేళ నన్ను తిట్టింది అనుకో, నేను అలిగినాను అనుకో మా అన్న మీద, ఇమీడియట్గా నాకు ఫోన్పే చేసేస్తాడు అనమాట. పైసలు చేసి కూల్ చేస్తాడు. మా డాడీ చేస్తుండే నన్ను అట్లా పైసలు ఇచ్చి కూల్ చేస్తుండే, లేకపోతే నాకు ఇష్టమైన ఫుడ్ ఇచ్చి కూల్ చేస్తుండే. అదే బుద్ధి మా అన్నకు వచ్చింది, పైసలు ఇచ్చి కూల్ చేస్తాడు నన్ను. సో ఇట్లా అనమాట నాకు మా అన్నకి బాండ్. అంటే పైసలు తీసుకొని అట్లా కూల్ అయిపోతారా అంటే కాదు, నేను నార్మల్గా అయినా కూడా కూల్ అవుతాం మా అన్న విషయంలో. సో సిబ్లింగ్ సపోర్ట్ అనేది మెయిన్ థింగ్. మీరు కూడా మీ అన్న అక్క తమ్ముడు లేకపోతే అక్క చెల్లెలు ఎవరు ఏదైనా సరే మీరు కలిసి ఉండాలని నేను అనుకుంటా. ఒకవేళ ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టాలి, వీళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్ రావాల్సిందే అని అయితే ఎవరైతే కోరుకుంటారో, సొంతోళ్ళైనా సరే కూడా వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్. అందరి ఒపీనియన్ ఇట్లా ఉండాలని లేదు. ఎందుకంటే మన కష్టంలో లేని వాళ్ళు మన సుఖాలు అనుభవించే దాంట్లో కూడా వాళ్ళకి రైట్ లేదు. మన కష్టంలో ఉన్నారంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదండి, మీ మాట చాలు. లైక్ సపోజ్ మా అన్ననో తమ్ముడు ఎవరో అనుకో, అక్క నేనున్నక్క నీకు, వాడు పైసలు ఇవ్వ అవసరం లే నాకు, అక్క నేనున్నక్క ఏమైనా ఉంటే నాకు చెప్పక్క నేను చూసుకుంటక్క, అంటే మనీ అవసరం లేదు, వాడి మాట చాలు నాకు. అట్లా అనమాట ఆ థింగ్ ఉండాలి. కొంతమందికి ఉండదు అది, ఇంకా ఎవరిని ఏం చేయలేము, ఎవరి బుద్ధి వాళ్ళది, అంటే ఎవరి ఆలోచన వాళ్ళది. ఫ్యామిలీ అయినా సరే నేను ఎప్పుడైనా కలిసి ఉండాలనే అనుకుంటా. వాళ్ళ దృష్టిలో సపరేట్ అయిపోవాలి అన్న ఫీలింగ్ ఉంటే బెటర్ థింగ్ సపరేట్ అయిపోండి అనే చెప్పండి. ఎందుకంటే ఒక పర్సన్ సపోజ్ మా అన్ననే అనుకో, నాతో కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను అనుకో, ఆయన దూరంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉంటాడు, సరేనా. ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఎవరైనా సపరేట్ కొంచెం దూరం ఉండాలి వీళ్ళకి అనుకుంటే దూరంగానే ఉంచండి, మీరు కూడా అట్లనే దూరంగా ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మీ కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను నా కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది ఉండే, నేను వాళ్ళని లైఫ్ లాంగ్ మర్చిపోను. ఎందుకంటే నాకు అంత సపోర్టింగ్ ఉండే అనమాట. నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, నా కష్టంలో నాకు తెలియక ఎవరైతే హెల్ప్ చేసారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, అదొక్కటి నేను చెప్పగలుగుతున్నా. ఇంకొకటి, నా కష్టాల్లో ఉన్నప్పుడు నేను చూసిన కాబట్టి నేను వాళ్ళకి అదే రకంగా నేను హెల్ప్ఫుల్గా ఉంటా, ఐ ప్రామిస్ యూ అందరికైతే. ఇంకొకటి, గర్ల్స్ అయితే ఇండిపెండెంట్గా ఉండాలని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా.
మనం చేసిన చిన్న జాబ్ అయినా సరే 5K 10K 20K 50K 1 lakh ఏదైనా సరే మనం ఇండిపెండెంట్గా ఉన్నాం అనుకో, అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి. గర్ల్స్ ఎందుకు ఇండిపెండెంట్గా ఉండాలని అంటున్నా అంటే, నాకు మా డాడీ ఒకటి ఏం చెప్పిందంటే, ఇప్పుడు బెటా నువ్వు 5,000 10,000 ఎంతనన్నా సంపాదించు బిడ్డ, నువ్వు సంపాదించింది నీ దగ్గరనే ఉంటుంది. ఒకవేళ రేపన్నా నీకు ఏమైనా కావాలంటే నువ్వు కొనుక్కోగలుగుతావు. ఒక మగ పర్సన్, ఒక మొగైనా లేకపోయినా కూడా నీ అంతలో నువ్వు నించోగలుగుతావు. మొగైనే కాదు, ఆడమనన్నా ఎవరైనా సరే, ఎవరు లేకుండా నువ్వు సింగిల్గా నించొని బతకగలుగుతావు. నీ దగ్గర ఇంతో అంతుంటే నీ అంతలో నువ్వు బతకగలుగుతావు. ఒకరి దగ్గర చేయి చాపకుండా అయితే నువ్వు బ్రతకగలుగుతావు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి చెప్తుండే. నాకే కాదు, మా కజిన్స్లో ఎవరికైనా సరే, మా వాళ్ళకి చెప్తుండే, గర్ల్స్కి అయితే మెయిన్గా చెప్తుండే, జాబ్ చేయండి అమ్మా అని చెప్తుండే అనమాట. అందుకని నాకు చాలామంది నాకు పెళ్లి చేసేయండి అని ఫాస్ట్గా, ఎందుకు లైక్ 18 years దాటిపోయింది కదా పెళ్లి చేసేయండి చాలామంది అయితే చాలా సంబంధాలు లేకపోతే చెప్పడమో చేస్తుండే. మా డాడీ అయితే నేను చెయ్యనని ముఖం మీదే చెప్పేసిండు. నా బిడ్డ జాబ్ చేసుకుంటుంది, ఫస్ట్ నా బిడ్డకి జాబ్ ఇంపార్టెంట్, జాబ్ చేసినాకనే అప్పుడు తర్వాత ఆమెకు నచ్చినప్పుడు పెళ్లి చేస్తా అని చెప్పిండు. అందుకని నాకు అంత ఫాస్ట్గా పెళ్ళి అయితే చేయలేదు. ఫాస్ట్గా అంటే నేను ఒక 23 years ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను అంతే. నాకు అప్పటికి జాబ్ ఉంది, అప్పటికి నాకు జాబ్ ఉంది, నేను వర్క్ చేస్తున్నా కూడా. ఇండిపెండెంట్గా ఉండాలంటే ఇంకా హస్బెండ్ని వదిలేసి ఉండడం అయితే కాదు, హస్బెండ్తో కలిసి ఉండాలి. ఒకవేళ హస్బెండ్ పెద్ద మూర్ఖుడైతే పక్కకు దొబ్బేసేయండి, మీ లైఫ్ మీద అయితే మంచిగా లీడ్ చేయండి. నా విషయంలో నా హస్బెండ్ చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటాడు ప్రతి విషయంలో. ఆయన చెప్పింది నేను చెప్పింది ఆయన వింటాడు. సమ్టైమ్స్ అయితేనే ఉంటాయి డిషం, అది కామన్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చెప్పుడు మాటలు అయితే చాలామంది చెప్తారు, అది వినకండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే దూరం చేయాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటలు చెప్తారు. అది మన దగ్గర వాళ్ళు కూడా చెప్తారనమాట. కొంతమంది ఎట్లా అంటే ఓర్వలేరు, వైఫ్ అండ్ హస్బెండ్ మంచి కలిసినా కూడా చూడలేరు అనమాట. సో కొంచెం ఎవరేం చెప్పినా కూడా నమ్మకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీ వైఫ్కి మీరు పోయి అడగండి, లేకపోతే మీ హస్బెండ్ని మీరు పోయి అడగండి. బట్ ఎవరో చెప్పిన మాటలు మీరు మైండ్లో పెట్టుకొని మీ వైఫ్నో లేకపోతే మీ హస్బెండ్నో అట్లా ట్రీట్ చేయడం అయితే ఆపేసేయండి. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి మీరు పొగరైతే ఎవరికి చూపించకండి. ఈరోజు మీ దగ్గర పైసలు ఉంటుండొచ్చు, రేపటి నాడు మనకి ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుందో మనకు తెలియదు. సో పొగరు అనేది అస్సలు మంచిది కాదు. ఏ రోజు ఎప్పుడు ఎవరి సిచ్యువేషన్ ఎట్లా మారుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు నీ దగ్గర బాగుండొచ్చు, రేపటి నాడు నువ్వు కిందకు పోవచ్చు, అంతే కదా. ఈరోజు నా దగ్గర ఏం లేకపోవచ్చు, రేపటి నాడు నేను పైకి వెళ్ళొచ్చు, సంపాదించి మంచి పొజిషన్లో ఉండొచ్చు. సో ఎవరిని చీప్గా చూడొద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చీప్గా చూడడం అయితే ఆపేసేయాలి. చాలా వరకు కొంతమంది అట్లా ఉండరు, చీప్గా చూస్తూ ఉంటారు. వాళ్ళని మీరు కూడా చీప్గానే చూడండి. అసలు వాళ్ళకి అట్లనే చూడడం కరెక్ట్. నా విషయానికి వస్తే కొంతమంది ఎందుకు అట్లా చూడాలంటే, వాళ్ళు మనల్ని ట్రీట్ చేసినట్టు మనం వాళ్ళని ట్రీట్ చేయాలి. కొన్నిసార్లు ప్రతిసారి మనం మంచిగా ఉంటే సరిపోదు. కొన్నిసార్లు వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి మనం చూపించాలన్నమాట, వాళ్ళు ఎట్లుంటారో అనేది. అది నేను చెప్పాలనుకుంది. గృహప్రవేశం పెద్దగా చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టము. ఒకవేళ చిన్న చేసుకోవాలనుకున్నా వీళ్ళు ఫీల్ అవుతారా వాళ్ళు ఫీల్ అవుతారా, చిన్న చేసుకుంటే అన్నట్లా అస్సలు ఏమనుకోకండి. ఒకవేళ చిన్న చేసుకుంటే పైసలు సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ ఇల్లు అయితే చాలామంది అయితే పెద్ద చేసుకోవాలనుకుంటారు, తర్వాత కొన్ని ఇల్లు లైట్ తీసుకుంటారు. లైక్ అంత పెద్దగా చేయరు, ఇంట్లో వరకే. లైక్ వైఫ్ హస్బెండ్ పిల్లలు ఉంటే పిల్లలు ఆడికే చేసుకుంటారు, పెద్దవాళ్ళు ఉంటే మా పెద్దవాళ్ళకి అంతే. ఒకవేళ ఇది ఫస్ట్ ఫ్లాట్ నేను అందరికి చెప్పాలనుకుంటున్నా అంటే చెప్పుకోండి, అది మీ ఇష్టం. అంటే మీ బడ్జెట్ని బట్టి మీరు చేసుకోండి. కొంతమంది ఏంటంటే గొప్పలకు బొమ్మంటారు అనమాట. వాళ్ళు అది పెట్టిరు కదా, ఈసారి మీరు కూడా ఇది పెట్టండి మస్తు ఉంటుంది అది ఇదని చెప్తారు. అట్లాంటి గొప్పలకు అస్సలు పోకండి. వాళ్ళు చెప్పినట్టు మనం గొప్పలకు పోతాము, అప్పుల పాలయ్యేది మనమే. సో ముందు వెనక చూసి మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, మనకు అప్పు కాకుండా చూసుకునేటట్టయితే చేసుకోండి. వేరే వాళ్ళ కోసం గొప్పలకైతే పోకండి. మీకు నచ్చినట్టు మీ లైఫ్ని అయితే లీడ్ చేసుకోండి. ఇంకోటి, ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకో, మనం వాళ్ళని చూసి బాధపడొద్దు. బాధ అంటే కొంతమంది నార్మల్గా బాధ కాదు, కుళ్ళుకుంటారనమాట. ఏంది వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారు, ఏంది వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళు ఇంతగానో ఎట్లా ఎదుగుతున్నారు అన్న బాధ కంటే కుళ్ళు ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇట్లా ఎదుగుతున్నారు అది ఇదని, అట్లా కుళ్ళు పడ్డం అయితే ఆపేసేయాలి మనము. కావాలంటే మనం పాజిటివ్గా తీసుకోవాలి. అరే వీళ్ళు ఈ సిచ్యువేషన్ అంటే వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు కదా, మనం కూడా స్టేజ్కి వెళ్ళేటట్టు చూసుకోవాలని పాజిటివ్గా తీసుకొని మనం మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనం మోటివేట్ అవ్వాలన్నమాట వాళ్ళని చూసి. తప్ప అరే వీళ్ళు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు కదా, వీళ్ళేంది ఇట్లని వాళ్ళని చూసి కుళ్ళుకోవద్దు. ఎందుకంటే కుళ్ళుకుంటే మనమే ఇంకా లోపలికి పోతాం అనమాట. వాళ్ళని చూసి పాజిటివ్గా ఉన్నామనుకో మనం మంచిగా పైకి వస్తాము అంతే. ఇంకోటి, ఒకవేళ ఎవరికైనా లేదనుకో వాళ్ళని చూసి మీరు చీప్గా అయితే చూడకండి. అది మెయిన్ థింగ్. చీప్గా చూడడమో నవ్వడమో అట్లాంటివి అయితే చేయకండి. అందరూ ఒకటే అనుకోవాలి. ఇవాళ వాళ్ళు ఉండొచ్చు, రేపు మనం ఉండొచ్చు. ఎవరి సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి అందరితో మంచిగా ఉండడమే కరెక్ట్. ఒకవేళ మీ వెనక జర కొంచెం ఓవర్ యాక్టింగ్గా మాట్లాడేటోళ్ళు కూడా మస్తు మంది ఉంటారు, ఇట్లా అట్లా అనుకుంటా.
అట్లాంటి వాళ్ళైతే కొంచెం వాళ్ళనైతే దూరంగా పెట్టమని నేను చెప్తా ఫస్ట్ నుంచి అయితే. ఎందుకంటే అట్లాంటి నెగిటివ్ని మన దగ్గర పెట్టుకోవద్దు, మనం కూడా నెగిటివ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళని దూరంగానే పెట్టండి, మీరు మీ పాజిటివ్గానే ఎప్పుడు ఉండేటట్టు చూసుకోండి, అదే నేను చెప్పాలనుకుంటున్నా. సో నేను ఫ్లాట్ ఒకటే కాదు, నేను నేర్చుకున్న, ఆల్రెడీ చెప్పినా కదా, నేను నేర్చుకున్న లెసన్ అయితే ఇది అనమాట. నేను మంచి నేర్చుకున్నా, చెడు నేర్చుకున్నా. నేను 100% కరెక్ట్ అని అయితే నేను చెప్పట్లేదు, నా తప్పులు కూడా ఉన్నాయి. నేను చెప్పినా కదా నేను చేసిన కొన్ని తప్పులు. సో అందరినైతే నమ్మొద్దు, అది మెయిన్ థింగ్. నేను కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేసిన, ఆ మిస్టేక్స్ కవర్ చేసుకున్నా. అండ్ నేను మీకు చెప్తున్నా, మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఒకవేళ మీకు నచ్చితే పాజిటివ్గా తీసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి అంతే. నేను చెప్పిందే ఫాలో అవ్వాలని అయితే అస్సలు లేదు. మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మెమరీస్ ఆఫ్ ఫన్ హనీ. థ్యాంక్ యూ.